అరటికాయ బజ్జీ రోడ్ సైడ్ స్టైల్లో ఎలా వేస్తారో అదే విధంగా టేస్టీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా మనం అరటికాయ పైన పీల్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి. పీల్ అంతా కూడా తీసుకుని పైన జిడ్డుగా అనిపిస్తుంది, సో దాన్ని ఒకసారి వాష్ చేసుకుని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము. కట్ చేసి వాటర్లో వేసుకోండి. విడిగా పెడితే కనుక అవి బ్లాకిష్ వచ్చేస్తాయి. సో దానికోసం అని చెప్పి ఈ విధంగా వాటర్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాటర్ కలుపుకోవడానికి వెడల్పు బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండికి 2 నుంచి 3 టీ స్పూన్లు బియ్య పిండి వేసుకుని కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా వేసుకుందాము. ఇది వేసుకుని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుందాము, మనకి బజ్జీ వేసుకోవడానికి వీలుగా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో ఒక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని అది కాగిన తర్వాత మనం నీళ్ళల్లో వేసుకున్న అరటికాయ ముక్కలను ఒక్కొక్కటి కూడా తీసుకుని బ్యాటర్లో వేసుకుని ఆ బ్యాటర్లో నుంచి తీసుకుని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోండి. లాంగ్గా కట్ చేయడం వల్ల యూజెస్ ఏంటంటే మనం స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అదేవిధంగా స్టఫ్ కూడా ఎక్కువ పడుతుంది. సో అందుకనే నేను అరటికాయ అనేది లాంగ్గా కట్ చేశాను. చిన్నగా కట్ చేయడం వల్ల మనకు స్టఫ్ తక్కువ పడుతుంది, అని చూడడానికి కూడా అంత అందంగా అనిపించవు. సో తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటాయి కాబట్టి నేను లాంగ్గా కట్ చేశాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందామండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల ముక్కలు అనేవి ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఇదే విధంగా బజ్జీలు వేసుకుని పక్కన పెట్టుకుందాము. బజ్జీలన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత అదే నూనెలోకి కొద్దిగా పల్లీలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ బౌల్లో తీసుకున్న పల్లీల్లోకి కొద్దిగా కారం, గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కలుపుకుందామండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇది కూడా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న బజ్జీల్ని ఈ విధంగా చాకుతో నిలువుగా కట్ చేసి దాని లోపల స్టఫ్ అనేది పెట్టుకుందాము. సో మిగిలిన బజ్జీలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా స్టఫ్తో ఫిల్ చేసుకుని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. సో ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీ కూడా. సో బయటకు వెళ్ళి తినే పని లేకుండా బయట చేసుకునే విధంగా మనం ఇంట్లోనే చేసుకుని తినొచ్చు. సో ఫైనల్లీ రోడ్ సైడ్ స్టైల్ అరటికాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.